అమ్మ ఆశీర్వాదం తీసుకో. అమ్మ రేఖ చూడు చూడే. అయ్యో అలా చేయమ్మా. నా ఫ్రెండ్ పెట్టు. అయ్యో కలకాలం సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో వర్ధిల్లమ్మా. ఏం యాక్ట్ చేస్తున్నావి భగవంతుడా, దీని నాటకాలు తొందరగా బయటపడేలా చూడుతండ్రి. నమస్కారం చెయ్యి. ఇప్పుడు మీరు చూపించారుగా, మళ్ళీ చూపించండి. ఈ ప్రోగ్రాం పెడతాడని ముందే తెలుసుంటే ఎలాగోలా తప్పించుకునేదాన్ని. నీకు తొందరలోనే పిచ్చి తగ్గాలని ఈ ఇంటి కోడలిగా మా అందరికీ సేవలు చేస్తూ పిల్లా పాపలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. లేమ్మా. అన్నయ్య వెళ్దామా? షూర్. వెళ్ళండి బాబు, త్వరగా వెళ్ళండి. ఆ దేవుడి దర్శనం చేసుకోండి. వదినా వదినా ఆగండి వదినా. ఈ బండి ఎందుకు బాబు? మీ బండి ఉంది కదా. అందరం గుడికే కదా, ఇందులోనే వెళ్దామని. ఆహా, నేను ఒప్పుకోను. అవునయ్యా, నువ్వు పెద్దోడివి, ఈ అబ్బాయి చిన్నోడు. ఎక్కడైనా పెద్దోడు కారు చిన్నోడు ఎక్కుతాడు కానీ చిన్నోడు కారు పెద్దోడు ఎక్కుతాడా ఏంటి? చూడండి, అర్థం లేకుండా మాట్లాడకండి. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు వెళ్ళయ్యా. ఏ చెంచు, అవును చెంచు, తమ్ముడు కారులో అన్న ఎక్కడంలో ఏం తప్పులేదు. నా మీద నుంచి పానివ్వండి, నా పై నుంచి పానివ్వండి, పానివ్వండి. పానివ్వండి బాబు, పానివ్వండి, నా పై నుంచి పానివ్వండి. కానీ నేను వెళ్ళను. ఏ చెంచు లక్ష్మి లేకు. ఏంటిది? నువ్వు వెళ్ళాలా చెప్పొదినా? వీళ్ళు మాత్రం ఈ కారులో వెళ్ళడానికి వీల్లేదంటే వీల్లేదు. ఇంకా ఆలస్యం ఎందుకు బాబు? పోనీ, నా మీద నుంచి పోనీ. పోనీ బాబు, పోనీ. పోన్లేండి, పాపం పిన్ని చెప్పినట్టు ఆ కారులోనే వెళదాం. పదండి. హలో కార్తికేయ. హలో డాక్టర్. హౌ డూ యూ ఫీల్ నౌ? బెటర్ లాట్ డాక్టర్. గుడ్. తను నా భార్య రేఖ. తనకు పిచ్చుందని నాకైతే అనిపించట్లేదు. లేదు డాక్టర్, తను చూడ్డానికి అలా ఉంది కానీ షీఈ్ మెంటలీ డిజార్డర్. ఆర్ యూ షూర్? ఎస్ డాక్టర్. బాబు అక్కడే నిల్చున్నారేంటి? రండి, అర్చన చేస్తాను రండి. అలాగే పూజారి గారు. డాక్టర్ పదండి. సరే పదండి వెళ్దాం. బతికిపోయాను. పద. రేఖ దండం పెట్టుకో. మ్మ్. 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 లేక ఈ రోజు నువ్వైపోయావే. ఆ జగదీశ్వరి నా కోడలు కొందనపు బొమ్మ అని తెగ సంబరపడిపోతుంది కదా. ఆ బొమ్మని ఈ రోజు ఏం చేస్తానో చూడు. అంతేకాదు, ఈ డాక్టర్ గారు కూడా ఈ దెబ్బతో నాకు పిచ్చుందని నమ్మాలి. నమ్మేలా చేస్తాను.